ఓకే. మనం ఈ క్లాస్‌లో ఏంటంటే, మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. లైక్ మనం ఒక క్లస్టర్‌ని కుబర్నెటిస్ క్లస్టర్స్‌ని మల్టిపుల్ వేస్‌లో మనం ఇది చేయొచ్చనమాట. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మేనేజ్డ్ క్లస్టర్ అనమాట. అంటే వెండర్స్ మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్‌లో అయితే మనం ఈకేఎస్ అంటాం. ఓకే. మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కుబర్నెటిస్ ఫంక్షనాలిటీ ఒకేలాగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బైక్ కొన్నారనుకోండి. అది హోండా బైక్ అయినా, సుజుకి బైక్ అయినా ఒకేలాగా ఉంటది. బ్రాండ్ డిఫరెన్స్ అట్లానే కుబర్నెటిస్ క్లస్టర్ అనేది ఏడబ్ల్యూఎస్‌లో అయితే మనం ఈకేఎస్ అంటాము. అదే గూగుల్ క్లౌడ్‌లో అయితే జీకేఈ అంటాము. అదే అజూర్‌లో అయితేనేమో అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ అంటాం. సో, మీరు ఒక కుబర్నెటిస్ గురించి అర్థమైతే లైక్ మీకు ఈకేఎస్ వచ్చినా లైక్ జీకేఈ, ఈ ఏకేఎస్ మాక్సిమం అలానే ఉంటాయి. సో, మేబీ దాంట్లో అంటే కనెక్టివిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటది. అంతే తప్పితే లోపల ఉన్న ఫంక్షనాలిటీస్ అవన్నీ ఒకేలాగా ఉంటాయి. అంటే ఎందుకు పర్పస్ ఏంటి ఇదంతా ఒకటేలాగా ఉంటదనమాట. సో, మనం డిస్కస్ చేసేదేంటంటే ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. ఈ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ చేసే ముందు ఎందుకంటే ఇది ఎక్కువ రిసోర్సెస్ కావాలి. దీన్ని ఇది చేసే ముందు మనం ఇంకొక వేలో కూడా మనం కుబర్నెటిస్‌ని క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ మెథడ్స్ అని మనం మెన్షన్ చేసాం. లైక్ సింగిల్ నోడ్ ఇన్‌స్టాలేషన్, దెన్ మాన్యువల్ క్లస్టర్ ఇన్‌స్టాలేషన్ అని. సో, సింగిల్ నోడ్ ఇన్‌స్టాలేషన్ అంటే దాన్ని మినీ క్యూబ్ అంటారు. సో, ఇది మినీ క్యూబ్ ఎందుకు యూజ్ అవుద్దంటే రియల్ టైమ్‌లో ప్రాక్టికల్‌గా మనం ఏ ఎన్విరాన్మెంట్‌ని మినీ క్యూబ్‌లో రన్ చేయం. సో, యాస్ ఏ ప్రాక్టీస్ కోసం మనం చేయాలి అనుకుంటే కుబర్నెటిస్ ఎలా వర్క్ అవుతది? కుబర్నెటిస్‌లో డిప్లాయ్‌మెంట్స్ ఏంటి? సర్వీస్ అంటే అంటే కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? వాటి గురించి మనం డిస్కస్ చేయాలి అంటే దెన్ యూ కెన్ యూజ్ ది మినీ క్యూబ్ అనమాట. అంటే మనం ఒక సర్వర్ తీసుకొని దాంట్లో కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. దాన్ని మినీ క్యూబ్ అంటారు. సో, ఇంకొక ఆప్షన్ ఏంటంటే, రాంచర్ అని ఒక థర్డ్ పార్టీ టూల్ ఉంటది. దాని ద్వారా కూడా మనం కుబర్నెటిస్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓకే. అది మోస్ట్‌లీ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆన్ ప్రైమ్ సర్వర్స్‌లో కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేయాలంటే, అప్పుడు కే3 అనే ఒక టూల్ యూజ్ చేసి దాన్ని లాంచర్‌తో యూజ్ చేస్తాం. మనం ఇది డిస్కస్ చేయమది. సో, అలానే మాన్యువల్ క్లస్టర్ ఇన్‌స్టాలేషన్ కూడా అంటారు. అంటే ఇదేంటంటే, మనం ఒక 3 డిఫరెంట్ నోడ్స్, ఒక మాస్టరు అది మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు, ఒక మాస్టర్ ఉండి, 3 నోడ్స్ ఉండి వాటిని ఇంటిగ్రేట్ చేయటం. అదంతా దాన్ని క్యూబేడియం అంటాం. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసేదేంటంటే మినీ క్యూబ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? దాంట్లో కుబర్నెటిస్ లైక్ డిప్లాయ్‌మెంట్స్ ఎలా చేయాలి? ఇది అయిపోయిన తర్వాత మినీ క్యూబ్ అయిన తర్వాత ఈకేఎస్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలి? అవి చెప్తామనమాట. సో, ఇందులోనే జస్ట్ నేను మెథడ్స్ అంటే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎన్ని వేస్‌లో మనం కుబర్నెటిస్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. సో, ఈ అన్నిట్లో మనం ఏమి అన్నీ రావాల్సిన అవసరం లేదు. లైక్ మీకు సింగిల్ లోడ్ ఇన్‌స్టాలేషన్ ఎలా? క్యూబేడియం ఎలా? లైక్ కాప్స్ నుంచి ఎలా ఇన్‌స్టాల్ చేస్తారు? జీకేఈ ఎలా? ఇయన్నీ రావాల్సిన అవసరం లేదు. సో, ఏదైనా ఇప్పుడు ఈ మూడిట్లో ఏదైనా ఒకటే యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా మీరు నేర్చుకోవాల్సింది ఏదైనా ఒకటి. మనం వీఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఈకేఎస్ క్లస్టర్ అనమాట. ఫస్ట్ ప్రాక్టీస్ కోసమని జనరల్‌గా ఈకేఎస్‌లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రిసోర్సెస్ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం మినీ క్యూబ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక మినీ క్యూబ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి దాని గురించి డిస్కస్ చేస్తాం. సో, బేసిక్‌గా కుబర్నెటిస్ అనేది ఓపెన్ సోర్స్ టూలే. ఇది గూగుల్ డెవలప్ చేశారు. ఓకే. దాని గురించి ఇక్కడేంటంటే, ఎక్కువగా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసే ముందు లైక్ మోనోలిథిక్ అంటే ఏంటి? మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి? అని డిస్కస్ చేయాలి. యూజువల్‌గా ఇంటర్వ్యూలో కూడా అడుగుతా ఉంటారు. మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి? మైక్రో సర్వీస్ అప్లికేషన్స్ అంటే ఏంటి? అని అడుగుతారు. ఓకే. మోనోలిథిక్ అప్లికేషన్ మైక్రో సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ బిజినెస్ లాజిక్ అని ఒకటి ఉంది. సో, ఈ బిజినెస్ లాజిక్ మొత్తం జావాలో ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లిప్‌కార్ట్ అని ఒక సైట్ ఏదైనా ఫ్లిప్‌కార్ట్ కానీ, లేకపోతే ఏదైనా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ గాని ఒకటుందనుకోండి. ఫ్లిప్‌కార్ట్ అనేదేంటి? ఈ కామర్స్ సైట్. దీంట్లో మనకి ఆప్షన్స్ ఎన్నుంటాయి? లైక్ లాగిన్ అవ్వటానికి ఒక ఆప్షన్ ఉంటది. ఒక కోడ్ కావాలి, లేకపోతే చెకౌట్‌కి ఒక కోడ్ కావాలి, ఆర్డర్ పెట్టడానికి ఒక కోడ్ కావాలి, పేమెంట్‌కి ఇలా రకరకాలుగా ఉంటాయి.
ఈ ఒక చాలా ఫంక్షనాలిటీస్ అంతా మనం యాక్చువల్‌గా బిజినెస్ లాజిక్‌లోనే రాస్తాం. సో, ఇప్పుడు మీకేమవుతుంది ఆహ్, అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే ఇప్పుడు మీరేదైనా డిప్లాయ్‌మెంట్ చేయాలన్నా ఈ బిజినెస్ లాజిక్‌ని ఏదైనా చేంజ్ చేసి సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి అంటే, సో, ఈ టోటల్ సైట్ మొత్తం ప్రాబ్లమ్ అవుతది. అలా కాకుండా ఇప్పుడేంటంటే ప్రెజెంట్ ట్రెండ్ ఈ టోటల్ బిజినెస్ లాజిక్‌ని ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్‌కి అంటే పేమెంట్ రిలేటెడ్‌గా ఒక అప్లికేషన్. అలానే లాగిన్ రిలేటెడ్‌గా ఒక అప్లికేషన్. అలానే చెకౌట్ రిలేటెడ్‌గా ఒక అప్లికేషన్. దీనివల్ల ఏమవుద్దంటే మీరు ఓన్లీ ఈ పేమెంట్‌కి జావా బాగా పనిచేస్తదనుకోండి. ఈ మైక్రో సర్వీస్ జావాలో ఉంటదనమాట. సో, మేబీ లాగిన్‌కి మీరు నోడ్ జేఎస్ ఏదన్నా అప్లికేషన్ వాడుతున్నారనుకోండి కోడ్ రిలేటెడ్‌గా. అది బాగుందని మీరనిపిస్తే ఆ పర్టిక్యులర్ దానికి మీరు అది యూజ్ చేయొచ్చు. లేదు చెకౌట్‌కి మేబీ వేరే ఫంక్షన్ అంటే వేరే జావా కానీ ఏదన్నా వేరే జావానో, పైథానో ఇంకో డిఫరెంట్. ఇక్కడేంటంటే ఈ బిజినెస్ లాజిక్ అంతా మోనోలిథిక్ అయితే ఒకటే. ఐదర్ జావా యూజ్ చేయాలి, లేకపోతే పైథాన్ యూజ్ చేయాలి. బట్ అదే మీరు మల్టిపుల్ మైక్రో సర్వీసెస్‌గా డివైడ్ చేస్తే అంటే ఏం లేదు. ఈ కోడ్ మొత్తాన్ని నేను చిన్న చిన్న ఆహ్, అప్లికేషన్స్‌గా నేను డివైడ్ చేసినప్పుడు దాన్ని మైక్రో సర్వీస్ అంటారు. ఈచ్ మైక్రో సర్వీస్ కెన్ ఏబుల్ టు రిటన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఒకటి జావాలో రాయొచ్చు, ఒకటి పైథాన్‌లో రాయొచ్చు, ఒకటి ఇంకా నోడ్ జేఎస్ ఇలా రకరకాలుగా రాయొచ్చు. అదొక ఆప్షను. అలానే ఈ పేమెంట్‌ని డిప్లాయ్ చేసేటప్పుడు రిమైనింగ్ అన్నీ ప్రాబ్లమ్ ఏమీ రాదనమాట. ఓన్లీ ఈ పేమెంట్ దగ్గర నీకు ప్రాబ్లమ్ ఒస్తది. పేమెంట్‌లో కోడ్ చేంజ్ చేస్తే. రిమైనింగ్ అన్నీ యాస్ ఇట్ ఈస్‌గా వర్క్ అవుతాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి లెస్ ఇంటరప్షన్ ఉంటదనమాట. అలానే ఎక్కువ టైం పట్టదు. డిప్లాయ్‌మెంట్‌కి కానీ, ఈటన్నిటికి కానీ. ఒక కోడ్‌ని మనం కంపైల్ చేయటానికి కానీ, ఈటన్నిటికి ఎక్కువ టైం పట్టదనమాట. సో, దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రెజెంట్ ఏంటంటే, ఈ బిజినెస్ లాజిక్‌ని మోనోలిథిక్ అప్లికేషన్ నుంచి మైక్రో సర్వీసెస్‌కి ఇది మూవ్ అవుతున్నారనమాట. ఓకే. అది డిఫరెన్స్. అంటే మోనోలిథిక్ అప్లికేషన్ అంటే వి హావ్ ఎ లార్జ్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద సింగిల్ అప్లికేషన్. సో, మైక్రో సర్వీసెస్ మీన్స్ టోటల్ అప్లికేషన్ వి కెన్ డివైడెడ్ ఇంటూ ద మల్టిపుల్ స్మాల్ అప్లికేషన్. ఈచ్ అప్లికేషన్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ మైక్రో సర్వీస్. దెన్ ఈచ్ మైక్రో సర్వీస్ కెన్ ఏబుల్ టు రైట్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నమాట. సో, పైథాన్‌లో ఒక అప్లికేషన్ రాయొచ్చు. నోడ్ జేఎస్‌లో ఇలా రాయొచ్చు. ఓకే. యూఐ ఒకటి సెపరేట్ కాంపోనెంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా యూఐ ఒకటి సెపరేట్ కాంపోనెంట్. ఈ డేటా లేయర్ ఏంటంటే డేటాబేస్ అన్నమాట. ఒకప్పుడు ఏం జరిగేదంటే డేటాబేసు, బిజినెస్ లాజిక్, యూఐ ఇది మొత్తం ఒకటే సర్వర్‌లో ఉండేది. సో, ఇప్పుడు ఇది అలా సర్వర్. ఇప్పుడేంటంటే జనరల్‌గా డేటాబేస్ అనేది సెపరేట్‌గా మెన్షన్ చేయటం, బిజినెస్ లాజిక్ అనేది మైక్రో సర్వీసెస్‌లో చేయటం. ఇలా అన్నీ ఇండివిడ్యువల్‌గా చేశారన్నమాట. సో, ఇది క్లస్టర్‌లో డిప్లాయ్ చేయొచ్చు కాబట్టి, క్లస్టర్‌లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి, ఒక సర్వర్ ఏదన్నా డౌన్ అయినా మిగతా సర్వర్స్ మనకి ఇదవుతదనమాట. సో, ఇది బేసిక్‌గా మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీస్‌కి డిఫరెన్స్. ఓకే. ఇందులో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. హాయ్ సార్. చెప్పమ్మా. సార్ ఇది ఈ కాన్సెప్ట్‌లో మైక్రో సర్వీసెస్ మనం డిఫరెంట్‌గా డివైడ్ చేసి వేరే వేరే కోడ్స్ యూజ్ చేసినప్పుడు, అప్పుడు ఆ ఒక పేమెంట్స్‌కి మిగతా దానికి కనెక్టివిటీ ఎలా ఉంటది సార్? అంటే అదొక డిఫరెంట్ కోడ్, ఇదొక డిఫరెంట్ కోడ్ కదా! కోడ్ కాన్‌ఫ్లిక్ట్ ఏం రాదా ఆ! సార్ అక్కడ? అదే యాక్చువల్‌గా. ఇది ఆ! ఏంటంటే, ఇది కంప్లీట్ ఒక అప్లికేషన్ లాగా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే, ఈ టోటల్ బిజినెస్ లాజిక్‌ని మనం కంపాక్టిబిలిటీ ఉండేటట్టు మొత్తం డివైడ్ చేస్తారనమాట యాక్చువల్‌గా. సో, ఈ పేమెంట్ నీది నోడ్ జేఎస్‌లో ఉన్నా కానీ, ఈ ఓకే. అప్లికేషన్ వేరే లాంగ్వేజ్‌లో ఉన్నా, జస్ట్ ఈ ఎండ్ పాయింట్‌ని యూజ్ చేస్తాం. అంటే దాని నుంచి వచ్చే ఓకే. రెస్పాన్స్‌ని ఓకే. తీసుకుంటాం తప్పితే, ఓకే. కోడ్‌నేమి ఇంటిగ్రేట్ చేయడం కాదు గాబట్టి, జస్ట్ ఓకే. ఇక్కడేంటంటే, ఇప్పుడు మనం ఆహ్, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం పేమెంట్‌కి అనంగానే అది వేరే లింక్‌కెళ్ళిపోద్ది. వేరే సైట్‌కెళ్ళిపోద్ది. ఆ! మీరు అబ్జర్వ్ చేసారా అవును సార్. ఎప్పుడైనా? యాహ్! ఓకే. అవును సార్. అది మేబీ వాళ్ళు ఎండ్ పాయింట్ ఇస్తారు మనకి. ఇప్పుడు మనం అది ఏ ఓకే. లాంగ్వేజ్‌లో ఉన్నది ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. దాని నుంచి వచ్చే ఓకే. రెస్పాన్స్ ఒక్కటే తీసుకుంటదది. అంతే తప్పితే దాన్ని కోడ్‌తో సంబంధం ఉండదు. జస్ట్ ఓకే అలా సార్. ఓకే. అలానే యాహ్! ఇక్కడేంటంటే, ఈ పర్టిక్యులర్‌గా ఈ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి మేబీ ఒక గేట్‌వే అప్లికేషన్ ఒకటి పెట్టుకుంటారు. సో, అన్ని అప్లికేషన్స్ దానికి ఇంటిగ్రేట్ అవుతాయన్నమాట ఒకదానికొకటి. సో, అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాక్చువల్‌గా ప్రతి అప్లికేషన్‌కి. సో,
ఈ పేమెంట్ గేట్‌వే ఉందనుకోండి. ఈ పేమెంట్ గేట్‌వేని ఇప్పుడు దీనికి లింక్ చేయాలనుకుంటే దీంట్లో అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్‌లో ఈ దేనికి పేమెంట్ ఎళ్ళాలి అనేది ఇక్కడ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తాం. ఈ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఈ పేమెంట్ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి ప్రతి అప్లికేషన్‌కి. దాంట్లో మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే. అలా ఓకే ఏంటంటే సార్. దేనికి ఏది లింక్ అవుతదనేది ఆ అప్లికేషన్ ప్రాపర్టీస్‌లో మనం మెన్షన్ చేస్తాము. సో, ఆటోమేటిక్‌గా దాంట్లో కోడ్ అలా రాస్తారు. అంటే మీరు ఆ పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప ఈ ఏ యు ఈ ఏపీఐకి హిట్ అవ్వాలి, రీడైరెక్ట్ అవ్వాలని బ్యాక్ ఎండ్ జావా లాజిక్‌లో గాని అది కోడ్ డెవలప్ చేసేవాళ్ళు చూసుకుంటారు. మనకేమి అవసరం లేదనమాట. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. యాహ్! ఓకే. ఓకే. ఇక్కడేంటంటే ఇలా ఇంటర్వ్యూస్‌లో ఎక్కువగా మనకి మోనోలిథిక్‌కి, మైక్రో సర్వీస్‌కి డిఫరెన్స్ అడుగుతారు. అది మీరు యూ కెన్ ఇచ్చేయాలి. ఓకే. నెక్స్ట్. ఇది నేనేం చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోనోలిథిక్ అప్లికేషన్‌కి ఏంటంటే ఈ ఒకటే సర్వర్‌లో జావా అప్లికేషను, పైథాన్ లైక్ యూఐ అప్లికేషను ఒకటే సర్వర్‌లో ఉంటాయన్నమాట. ఈ సర్వర్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే టోటల్‌గా జావా అప్లికేషన్ లైక్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ యూఐకి ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఇది మొత్తం ఏంటంటే ఒకటే డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. సో, ఇది మనం జనరల్‌గా మోనోలిథిక్ అప్లికేషన్. ఎందుకంటే కోడ్ మొత్తం ఒక బిగ్ అప్లికేషన్ మొత్తం మనం సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ సర్వర్ డౌన్ అయిందనుకోండి, టోటల్‌గా ఈ అప్లికేషన్ మొత్తం ఇదవుతదనమాట. సో, ఇది మోనోలిథిక్‌లో. అదే మీరు మైక్రో సర్వీస్‌లో తీసుకున్నారనుకోండి, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జావా అప్లికేషన్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఒకటే సర్వర్ ప్రాబ్లమ్ అనుకుంటే యూజువల్‌గా మోనోలిథిక్‌లోనే మల్టిపుల్ సర్వర్స్‌ని మెన్షన్ చేస్తాం. ఆ మల్టిపుల్ సర్వర్స్ కూడా మనకి ఒకటే డేటాబేస్‌కి కనెక్ట్ అవుతాయి. ఇది జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ విత్ మోనోలిథిక్ అప్లికేషన్ అని మనం నిన్న క్లాస్‌లో చెప్పాము ఇలా. సో, ఇది కూడా మనకిప్పుడు ప్రెజెంట్ యూజ్ చేయట్లేదు. అంటే ఆహ్, EC2 ఇన్‌స్టాన్సెస్ ఆహ్, ఇది చేయకుండా డైరెక్ట్‌గా అప్లికేషన్స్ మొత్తం మనం కుబర్నెటిస్‌లో డిప్లాయ్ చేస్తాం. అదొకటి. సో ఇది మొత్తం నిన్న చెప్పిన అంతకుముందు చెప్పిన క్లాసే. లైక్ మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఎలా, తర్వాత ఇమేజ్‌ని ఎలా ఇది చేస్తాం. జావా ఇమేజ్‌నొచ్చేసరికి మనం డాకర్‌లో ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది. సో, ఇలా మల్టిపుల్ కంటైనర్స్ ఇయన్నీ లేకుండా ఇప్పుడేంటంటే ఫైనల్‌గా ఒక కుబర్నెటిస్ క్లస్టర్‌లో మనం డిప్లాయ్ చేస్తామనమాట. ఇది మన కుబర్నెటిస్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటది. ఓకే. ఈ కుబర్నెటిస్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇవన్నీ యూజువల్‌గా ఏంటంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ఈ కుబర్నెటిస్ బెనిఫిట్ ఏంటి అంటే జస్ట్ ఈవెన్ జీకేఈ కానీ, ఈకేఎస్ కానీ నేను ఇక్కడ జీకేఈ స్క్రీన్‌షాట్ పెట్టాను. సో, ఈవెన్ ఈకేఎస్‌లో కూడా ఇదే ఉంటదనమాట. ఈ అండర్‌లేయింగ్‌గా ఉండే నోడ్స్ ఇవన్నీ ఏంటంటే ఇందులో ఉండే ఈ అండర్‌లేయింగ్ ఉండే సర్వర్స్ ఇవన్నీ కుబర్నెటిస్ అన్నీ మెయింటైన్ చేసేది ఏడబ్ల్యూఎస్ వాడే చూసుకుంటాడనమాట. మనమేం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం మెయింటైన్ చేసేదేంటంటే ఓన్లీ క్యూబేడియం. ఓకే. క్యూబేడియం ద్వారా మనం క్రియేట్ చేస్తే. సో, ఇదంతా జస్ట్ ఏంటంటే థియరిటికల్‌గా ఇవన్నీ ఎంతసేపు చెప్పినా థియరిటికల్‌గా దేర్ ఈస్ నో దట్ మచ్ క్లారిటీ రాదు. జస్ట్ మనం ఫస్ట్ ఏంటంటే అసలు మోనోలిథిక్ అప్లికేషన్ కాకుండా జస్ట్ మైక్రో సర్వీస్‌ని మినీ క్యూబ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము అనేది చూద్దాం. సో, ఇది మినీ క్యూబ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఐ థింక్ సో మన గిటబ్‌లో కూడా మినీ క్యూబ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనే ఆహ్ డాక్యుమెంట్ ఉంది. సో, దాని ప్రకారం కూడా యూ కెన్ ఏబుల్ టు సో, దీంట్లో కుబర్నెటిస్ అని మనం సెర్చ్ చేస్తే సార్ యాహ్! చెప్పమ్మా. ఇప్పుడు మనం జెన్కిన్స్‌లో పబ్లిక్ ద్వారా బిల్డ్ చేస్తారా సార్ కోడ్? దాన్ని క్యూబర్నెటిస్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చా? మనం జెన్కిన్స్‌లో బిల్డ్ చేసాం కదా! అంతకుముందు ఒక అప్లికేషన్, ఒక ఇమేజ్. దాన్ని కుబర్నెటిస్‌లో డిప్లాయ్ చేస్తాం యూజువల్‌గా. అంటే ఇప్పుడు అంతకుముందు మనం ఇది ఒక ఇమేజ్ అనుకో. సో, ఈ ఇమేజ్‌ని మనం జెన్కిన్స్ ద్వారా బిల్డ్ చేసాము. ఇది ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాకర్‌లో ఉంది. ఓకే. ఇది బిల్డ్ చేయటం మీరు జెన్కిన్స్ ద్వారా బిల్డ్ చేశారు ఇమేజ్ ఇదొచ్చింది. సో, ఈ ఇమేజ్‌ని మనం డాకర్‌లో పెట్టాం. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని అంతకుముందు ఎక్కడ డిప్లాయ్ చేసేవాళ్ళం? సో, ఒక సర్వర్ క్రియేట్ చేసి లైక్ ఇందులో మనం ఒక డాకర్ ఇన్‌స్టాల్ చేసి దెన్ ఇక్కడ డిప్లాయ్ చేసేవాళ్ళం. ఓకే. ఇది కదా అంతకుముందు మనం యూజువల్‌గా ఏంటంటే ఈ ఇమేజ్‌ని మనం ఇక్కడ డిప్లాయ్ చేసాం. ఇప్పుడేం చేస్తామంటే ఈ డాకర్ కాకుండా ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తాం. కుబర్నెటిస్ క్లస్టర్.
సో ఇందులో మనం ఈ ఇమేజ్ని డిప్లాయ్ చేయొచ్చు. ఈ కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయడానికి ఈ ఇమేజ్ని మనం గిటబ్ యాక్షన్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే జెన్కిన్స్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ ఇమేజెస్ని కుబర్నెటిస్లో డిప్లాయ్ చేయడానికి జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, గిటబ్ యాక్షన్స్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, గిట్‌ల్యాబ్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు. సో, ఈ ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం ఈ సర్వర్స్, ఈ డాకర్ బదులు మనం ఏంటంటే కుబర్నెటిస్ క్లస్టర్ యూజ్ చేస్తున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద. నీ డౌట్ అర్థమైందా? త్రూ ఎస్ సార్ కుబర్నెటిస్ అర్థమైంది. డిప్లాయ్ చేయటం కాదు. కుబర్నెటిస్ క్లస్టర్‌లో డిప్లాయ్ చేస్తాం ఇమేజ్‌ని త్రూ జెన్కిన్స్. ఎస్ ఓకే సార్. ఓకే. యాహ్! ఇందులో సో సో, ఈ రిపోలో మాక్సిమం ఆల్మోస్ట్ మనం ఇది ఆల్రెడీ మీకు పింగ్ చేశాను. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. ఇందులో టెరాఫార్మ్ గురించి కూడా ఆల్రెడీ ఉంది. సో, ఆ మాడ్యూల్ కూడా ఉంది. దాంట్లో కూడా చూడొచ్చు. మనం టెరాఫార్మ్ మాడ్యూల్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసాం. ఇక్కడొచ్చేసరికి మినీ క్యూబ్ డాట్ ఎండీ అని ఉంటదనమాట. సో, దీన్ని యూజ్ చేసి మనం మినీ క్యూబ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్‌లో మెయిన్‌లీ సో, దీన్ని యూజ్ చేసి మినీ క్యూబ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మనం చూస్తాం అనమాట. సో, ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఈసీ2 ఇన్‌స్టాన్స్ విత్ టీ2 మీడియం అండ్ ఉబుంటూ అనే దాన్ని యూజ్ చేసి ఇక్కడేంటంటే టీ2 మీడియం వాడాలి. ఎందుకంటే టీ2 స్మాల్ వాడితే అది సరిపోదు. ఇది ఫ్రీ టైర్‌లో ఉండదు. బట్ బిల్ పడిద్ది. నేను ఆల్రెడీ చెప్పాను గదా! ఒక అకౌంట్ 3 మంత్సే యాక్టివ్‌గా ఉంటది. మీరు బిల్ కట్టకపోయినా ఏం గాదు. 3 మంత్స్ వరకు మీకు ఓకే. బానే పనిచేస్తది. తర్వాత ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు కుబర్నెటిస్ ఎందుకు లాస్ట్‌లో చెబుతున్నామంటే కుబర్నెటిస్ అనేటప్పుడు టీ2 మీడియం ఎక్కువ యూజ్ చేస్తాం. అది ఫ్రీ టైర్‌లో రాదు. సో అందుకని కుబర్నెటిస్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి బిల్లింగ్ పడిందనుకోండి. ఇక్కడ నుంచి ఒక 2, 3 మంత్స్ మీకు ఇదవుతదనమాట. వస్తది ఫ్రీ టైర్‌లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో, అందుకని. సో, మీరు మర్చిపోవద్దు ఈ సర్వర్స్‌ని క్రియేట్ చేసి. సో, ఇప్పుడు నౌ ఇక్కడ మనం ఈసీ2 రెడ్ హ్యాట్‌లో కూడా చేయొచ్చు. ఉబుంటూ కంపాక్టబిలిటీ ఉంటది. దెన్ కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేయడానికి. మనం అందుకనే ఈసీ2 ఇన్‌స్టాన్స్ తీసుకొని దీన్ని మనం ఉబుంటూ తీసుకుంటున్నాం. ఇది ఓకే. ఒహియో రీజియన్‌లో ఉంది. నేను నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేస్తున్నాను. ఏ రీజియన్‌లో అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. సో, ఇన్‌స్టాన్స్‌లోకెళ్తున్నా. డైరెక్ట్‌గా ఇక్కడ మీరు అంతకుముందు వీపీసీలు ఇవన్నీ అవసరం లేవు. దీనికి జస్ట్ డైరెక్ట్ డిఫాల్ట్ వీపీసీలో కూడా చేయొచ్చు. ప్రెజెంట్ డైరెక్ట్‌గా మినీ క్యూబ్ అనేది మీ డిఫాల్ట్ వీపీసీలోనే చేస్తున్నాను. సో, మీరు కుబర్నెటిస్ మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అది మీకు తెలుసు. కుబర్నెటిస్ క్లస్టర్ ఆర్ మినీ క్యూబ్. సో, కెన్ సెలెక్ట్ ద ఉబుంటూ. ఇక టీ2 మైక్రో తీసుకోవట్లేదు. నేను టీ2 మీడియం తీసుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ కీ వాడుకోవచ్చు మనం. అండ్ ఇయన్నీ నేను చేంజ్ చేయట్లేదు. ఓన్లీ సింపుల్‌గా లాంచ్ చేస్తున్నాం. లాంచ్ ఫెయిల్ ఇన్స్టెన్స్ క్రియేటింగ్ సెక్యూరిటీ టైప్స్.
T2 medium additional cost apply for AMI with pre-installation software. T2 medium, okay. Ubuntu, okay. But you can check what is the code. Yeah, maybe something. Yeah, ఇవన్నీ టెర్మినేట్ చేసేవి జస్ట్ అవసరం లేకపోతే. యా మినీ క్యూబ్ కనెక్ట్ అవుదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే మీరు రెడ్ హ్యాట్ తీసుకుంటే ఇక్కడ EC2 అని వస్తుంది. అదే ఉబుంటూ తీసుకుంటే ఇక్కడ ఉబుంటూ అని వస్తుంది. మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. యా నాకు డౌన్లోడ్స్లో ఉంది అనుకుంటా, అందుకని నేను జస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. సో ఎంహెచ్ఆర్కి డౌన్లోడ్స్లో ఉంది, అందుకే నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. సో SSH ఎంహెచ్ఆర్కి ఇక్కడ అంతకుముందు EC2 ఐఫోన్ యూజర్ పెట్టేవాళ్ళు, అది లైక్ రెడ్ హ్యాట్ అయితే ఇదేంటంటే ఉబుంటూ సర్వర్ కాబట్టి జస్ట్ మీరు అదేంటి సార్ ఇప్పుడు వరకు అసలు EC2 ఇన్సిడెంట్స్ వాడొద్దు, దెన్ అగైన్ ఇదేని అన్నారు, మళ్ళీ ఇప్పుడు కుబర్నెటీస్ క్లస్టర్ అంటున్నారు, మళ్ళీ EC2 ఇన్స్టాన్స్ అంటే ఇక్కడ మినీ క్యూబ్ అనేది మనం EC2 ఇన్స్టాన్స్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు యూజువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే ఒక డాకర్ అనే సాఫ్ట్వేర్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయొచ్చు, సో అలానే ఒక సర్వర్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ కుబర్నెటీస్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఇదేంటంటే ఇది బేసిక్గా చెప్పాలంటే ఒక మాటలో కుబర్నెటీస్ అనే సాఫ్ట్వేర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కంటైనర్స్ని మెయింటైన్ చేయడానికి, ఆర్కెస్ట్రేట్ చేయడానికి, లైక్ కుబర్నెటీస్ ఒక కంటైనర్స్ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి, వీటన్నిటికీ మనం కుబర్నెటీస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో అది దాన్ని మనం ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నాం ప్రజెంట్. వాట్ హ్యాపెండ్? యా మనం లైక్ సర్వర్కి లాగిన్ అయ్యాము. సో ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనం మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి. మీరు సింపుల్గా మీకు ఆల్రెడీ మనం ఇచ్చిన డాక్యుమెంట్ను ఫాలో అవ్వండి. సో ఇది ఏదైతే మనం డాక్యుమెంట్ ఇచ్చామో దీంట్లో ఫస్ట్ మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. సో మన డాకర్ ఇన్స్టాల్ చేయడానికి ఈ పర్టికులర్ లింక్ ఫాలో అయ్యాం. ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరు డాకర్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో సుడో అంటే మన రూట్ యూజర్కి షిఫ్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలంటే సుడో అవసరం లేదు. అదే జస్ట్ నార్మల్ యూజర్తో ఉండి రూట్లో ఏదైనా చేయాలి అనుకుంటే అప్పుడు మనం అంటే రూట్ పర్మిషన్స్తో ఏదైనా చేయాలనుకుంటే సుడో యూజ్ చేయాలి. సో మనం జస్ట్ అప్డేట్ చేస్తున్నాం ప్యాకేజెస్ని, ఎగ్జిస్టింగ్ ఉన్న ప్యాకేజెస్ని. ప్యారలల్‌గా మీరు కూడా చేయొచ్చు. మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసి మీరు ప్యారలల్‌గా చేయొచ్చు. మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్, కర్ల్ కమాండు ఇవన్నీ సాఫ్ట్‌వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. సింపుల్‌గా దీన్ని బ్లైండ్‌గా మీరు ఇన్స్టాల్ చేయండి. దీంట్లో మీరు ప్రతి లైన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ మనం ప్రాక్టీస్ కోసం ఒక కస్టమ్ క్లియర్ చేస్తున్నాం. ఎవరు మిమ్మల్ని ఈ పర్టిక్యులర్ స్టెప్ ఏంటి, ఈ పర్టిక్యులర్ స్టెప్ ఏంటని ఎవరు అడగరు మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. జస్ట్ ప్రాసెస్ అడుగుతారు. డాకర్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత ఇలా మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలని చెప్తే చాలు. సో
దీనికి మళ్ళీ మీరు అంటే దీంట్లో ప్రతి లైన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ కూడా అవసరం లేదు. చెప్పాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ప్యాకేజెస్‌ని అప్డేట్ చేస్తాం. కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తాం. తర్వాత ఇక్కడేంటంటే మనం లైక్ డాకర్ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి కర్ల్ కమాండ్‌తో ఈ డాకర్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆ కీని ఫస్ట్ తీసుకుంటున్నాం. కీ తీసుకున్న తర్వాత మనం డాకర్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాం అగైన్. డాకర్‌ని డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఇది ఇది చేయాలి. మనం రెడ్ హ్యాట్‌లో వేరే ప్రాసెస్‌లో చేసుండొచ్చు. మనం రెడ్ హ్యాట్ రిపోని డౌన్‌లోడ్ చేసి అట్లా చేసుండొచ్చు. అది రెడ్ హ్యాట్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి ఒక ప్రాసెస్. ఇది మీ ఉబుంటూలో ఒక ప్రాసెస్. ఏదైనా ఫైనల్‌గా డాకర్ ఇన్‌స్టాల్ చేయడం మనకు కావాలి. మీరు బ్లైండ్‌గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేయండి, వర్క్ అవుతది. కీని డౌన్‌లోడ్ చేసాం. జస్ట్ నెక్స్ట్ ఇది ఫుల్ కమాండ్. ఇవాళ సగం కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రాదు. ఇది ఫుల్ సో దీని తర్వాత జస్ట్ అగైన్ మళ్ళా అప్డేట్ చేయమని అంటుంది. జస్ట్ సారీ. అప్డేట్స్ ఆల్సో డన్. ఇప్పుడు మనం డాకర్ CLI ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో ఇక్కడికి మనం ఉన్న డాకర్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేసేసామండి. మీకు ఇప్పుడు డాకర్ -ఐఫన్ వర్షన్ అంటే మీకు డాకర్ వర్షన్ రావాలి. వర్షన్ వస్తే అది ఇన్‌స్టాల్ అయినట్టు. మనం ఇప్పుడు డాకర్ వర్షన్ 27.31 అనేది ఇన్‌స్టాల్ చేసాం. సో ఇక్కడ యూజువల్‌గా ఏంటంటే ఉబుంటూలో మనం ఈ డాకర్ ఇన్‌స్టాల్ చేసాం. ఇంతవరకు మీకేదన్నా మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఇప్పుడు ప్యారలెల్‌గా చేస్తుంటే చెక్ చేసుకోండి ఇంతవరకు. ఇది జస్ట్ డాకర్ ఇన్‌స్టాల్ చేయాలి. మనం మినీ క్యూబ్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ డాకర్ ఇన్‌స్టాల్ చేయాలి. అది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడేంటంటే మినీ క్యూబ్‌ని ఇక్కడ మినీ క్యూబ్ అంటే ఏం లేదండి. కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్ అనేది ఈ మినీ క్యూబ్ అనే ఒక బండిల్‌లో ఉంటది. అంతే సింపుల్‌గా. దాన్ని మినీ క్యూబ్ ఇన్‌స్టాలేషన్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అగైన్ మనం ఉన్న ఏపీటీ ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏంటంటే రెడ్ హ్యాట్ అయితేనేమో ఎం అని ఉంటది. అదే ఉబుంటూలో అయితే ఏపీటీ ఉంటది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక్కోసారి అడుగుతారు. డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద లైనెక్స్ అని. యెస్ అని చెప్పండి. సో, లైనెక్స్‌లో ఏ ఫ్లేవర్స్ మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అని అడిగితే ఉబుంటూ, సెంటోస్, రెడ్ హ్యాట్ అని చెప్పండి. ఓకే. దీస్ ఆర్ ద 3 ఫ్లేవర్స్. ఓకే. I have a experience in the Linux. In Linux, what flavors you have worked means just I have worked on CentOS, Red Hat, Ubuntu. So what is the difference between Ubuntu and CentOS? Red Hat, CentOS, both are the same. There is no difference. Red Hat is an enterprises version. CentOS is a community version. That is the difference between CentOS and Red Hat. But all commands, everything is same in CentOS and Red Hat. But what is the difference between Red Hat and Ubuntu is in Ubuntu, like for example, in Red Hat, we are using yum command to install. But in Ubuntu, we are using the apt command we are using. That is the one difference mainly, actually. So
సో నౌ వీ కెన్ ఇన్స్టాల్ ద మినీ క్యూబ్. ఫస్ట్ ఇక్కడ అగైన్ ఏపీటీ ప్యాకేజెస్ని అప్డేట్ చేస్తున్నాం. తర్వాత దాన్ని ఉన్న ప్యాకేజ్ని ఉన్నవి అప్గ్రేడ్ చేస్తున్నాం. తర్వాత రీస్టార్ట్ చేయమంటున్నాం. సో ఇనిట్ 6 అంటే సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. దెన్ అది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ విల్ డూ దిస్ అప్డేట్ చేద్దాం. ఈ అప్డేట్ ఆల్రెడీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే అన్ని ఇప్పుడే కదా సర్వర్ మనం ఆల్రెడీ అన్ని అప్డేటెడ్ ప్యాకేజెసే ఉంటాయి. యూజువల్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. దెన్ వీళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఇనిట్ 6 కొట్టామనుకోండి. ఇది యూజువల్గా ఇనిట్ 6 ఇనిట్ 0 కమాండ్స్ ఏంటంటే లైనెక్స్లో రన్ లెవెల్స్ అని ఉంటాయి. లైక్ ఇనిట్ 0 ఇనిట్ 1 ఇనిట్ 2 ఇనిట్ 3 ఇనిట్ 5 లైక్ ఇనిట్ 6. ఇనిట్ 0 అంటే సర్వర్ని స్టాప్ చేయడానికి, ఇనిట్ 6 అంటే రీస్టార్ట్ చేయడానికి. ఎప్పుడు ఈ కమాండ్స్ మీరు ఏదైనా సర్వర్‌లోకి లాగిన్ అయినప్పుడు ఇనిట్ 0, ఇనిట్ 6 రన్ చేయొద్దు. ఎందుకంటే అది అంటిల్ అన్‌లెస్ మీకు తెలియకుండా రన్ చేయకూడదు. ఇప్పుడు లైవ్ సర్వర్‌లో ఉందనుకో మీరు రూట్ అంటే యూజువల్‌గా పర్మిషన్ ఉండదు. రూట్ పర్మిషన్ ఇనిట్ 0 కొట్టడానికి. ఇనిట్ 0 అంటే సర్వర్ డౌన్ అవుద్దనమాట. చూడు ఇప్పుడు మీకు సర్వర్ స్టాప్ అయిపోయింది. డిస్కనెక్ట్ అయింది. అది బ్యాక్ ఎండ్ రీస్టార్ట్ అవుద్ది కాబట్టి అగైన్ మనం ఆఫ్టర్ సమ్ టైమ్ వి విల్ కనెక్ట్ అనమాట. సర్వర్‌ని కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఐపీ ఏం చేంజ్ అవ్వదు. కంప్లీట్ సర్వర్ స్టాప్ అయ్యి స్టార్ట్ అయ్యే వాళ్ళ లోపల రీబూట్ అవుద్ది సర్వర్. మీకు ఐపీ అడ్రస్ ఏం చేంజ్ అవ్వదు. ఒక 30 సెకండ్స్ ఉండి మనం కనెక్ట్ అయితే కనెక్ట్ అవుద్ది. నౌ వి కెన్ కనెక్ట్. మనం ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యాము. సో నౌ ఐ థింక్ సో దెన్ కనపడుతుందా? కనపడట్లేదు. కొంచెం మళ్ళా కనెక్ట్ అవుతాను. కొంచెం పెద్దగా చేసి స్క్రీను.
maybe పెద్దది అవ్వట్లేదు. ఓకే. దెన్ ఇవి ఆల్రెడీ కొన్ని కర్ల్ కమాండ్ అయితే ఉంది. డబ్ల్యూగెట్ డబ్ల్యూగెట్ లేదు. అది యాజ్ ద ప్రాసెస్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అప్పుడు ఇది కర్ల్ కమాండ్, డబ్ల్యూగెట్ కమాండ్ ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయమని చెప్పారు. ఆల్రెడీ ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ అగైన్ లేకపోతే అవి ఇన్‌స్టాల్ అవుతాయి. కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినంత మాత్రం ప్రాబ్లమ్ లేదు. సో యాహ్! కర్ల్ కమాండ్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. దెన్ ఈ డబ్ల్యూగెట్ కమాండ్ ఏంటంటే యూజువల్‌గా లైనెక్స్‌లో కొంతమంది అడిగితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డబ్ల్యూగెట్ అని అడుగుతారు. సో, డబ్ల్యూగెట్ బేసిక్‌గా ఏంటంటే ఏదైనా ఒక ప్యాకేజ్‌ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మనం ఈ డబ్ల్యూగెట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా క్వెషన్ అడగాలి అనుకున్నప్పుడు దెన్ ఇది యూజ్ చేస్తారు. ఏంటంటే డబ్ల్యూగెట్ అనేది మనం ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి ఏదైనా ఒక వెబ్‌సైట్‌కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం ఒక ప్యాకేజ్‌ని సర్వర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే దెన్ వీ కెన్ యూజ్ ది డబ్ల్యూగెట్. ఈ డబ్ల్యూగెట్ ఏం చేస్తదంటే storage.google.comలోకెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! గూగుల్ ది ప్రొడక్ట్ కుబర్నెటిస్ ప్రొడక్ట్ అని. అందుకే storage.googleలో మనకి మినీ క్యూబ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట. సో, ఇదేంటంటే ఈ మినీ క్యూబ్ లైనెక్స్ అడ్మిన్ 64 ఇది లైనెక్స్ రిలేటెడ్ కాబట్టి సో, మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. చూస్తే ఇప్పుడు మీకు మినీ క్యూబ్ ఇది డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. ఇది మీరు ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఇక్కడే ఉంటది. మనం డౌన్‌లోడ్ చూస్తే ఇది మినీ క్యూబ్ లైనెక్స్ ఏడీఎం అననమాట. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మినీ క్యూబ్ డౌన్‌లోడ్ అయింది. ఇది ఉబుంటూ సర్వర్. సో, దీన్నేం జేయాలి అంటే, పర్టిక్యులర్ మినీ క్యూబ్‌ని యూజర్ లోకల్ బిన్ మినీ క్యూబ్ అంటే, యూజర్ లోకల్ బిన్ అనేది డిఫాల్ట్ డైరెక్టరీ లైనెక్స్‌లో. అది ఆల్రెడీ ఉంటది. మనమేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్ లోకల్ బిన్ ఆల్రెడీ ఉంటది. సో, ఇదేంటంటే సీపీ ఈ పర్టిక్యులర్ డౌన్‌లోడ్ చేసిన కాపీని మన యూజర్ లోకల్ బిన్‌లోకి కాపీ చేస్తున్నాం అనమాట. సీపీ అంటే కాపీ చేయటము. సో, దిస్ ఈస్ ఎ సోర్స్ అనమాట. మనం దేన్ని ఎక్కడికి ఇదేమో టార్గెట్. టార్గెట్ ఈజ్ నథింగ్ డెస్టినేషన్. దీని తర్వాత ఇది మనం ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే యూజర్ లోకల్ బిన్‌లో మనం మినీ క్యూబ్ ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ కాపీ చేసాం యూజర్ లోకల్ బిన్‌లో. ఓకే. ఇప్పుడంటే అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి ఇలా ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం డౌన్‌లోడ్ చేసింది ఇది సాఫ్ట్‌వేరే. అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి ఒక పర్మిషన్స్ అలొకేట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ chmod +x ఓకే. అంటే మీకిప్పుడు లైనెక్స్ ఎందుకు చెప్పాము అప్పుడు అంటే, ఇప్పుడు ఛ్మోడ్ +x అంటే ఏంటి? ఛ్మోడ్ -x అంటే ఏంటి? ఇవన్నీ అప్పుడు లైనెక్స్‌లో చేంజ్ పర్మిషన్స్ అప్పుడు చెప్పాము. ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇలా చేంజ్ అవ్వటానికి. సో, ఇప్పుడు మనం మినీ క్యూబ్ వర్షన్ టైప్ చేస్తే వస్తది. అంటే మన కుబర్నెటిస్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసినట్టనమాట. చూస్తే మనకిప్పుడు మినీ క్యూబ్ అనేది 1.34 అనే వర్షన్ మనం అది లైక్ మినీ క్యూబ్ వర్షన్. సో, ఇదేంటంటే మనకి క్యూబ్‌సిటిఎల్ కమాండ్ అనమాట. క్యూబ్‌సిటిఎల్ అనేది వేరు. లైక్ క్యూబ్‌సిటిఎల్ ఏంటంటే, ఈ మినీ క్యూబ్ సర్వర్‌ని కనెక్ట్ అవ్వటానికనమాట. కనెక్ట్ అవ్వటానికి మనం క్యూబ్‌సిటిఎల్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా డయాగ్రామ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదనమాట. ఇక్కడేంటంటే ఇది మనం ఏపీఐ సర్వర్. ఈ ఏపీఐ సర్వర్ ఎక్కడుంటది? కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఉంటది. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మినీ క్యూబ్ అది ఏంటంటే ఇదే అనమాట. అది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే క్యూబ్ ఏపీఐ సర్వర్ అనేది రన్ అవుతది. అంటే మనం క్లస్టర్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే అది ఈవెన్ మినీ క్యూబ్ అయినా ఏదైనా మనకి క్యూబ్‌సిటిఎల్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉండాలి. సో, మీరు ఎప్పుడైతే క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్స్ అనే ఒక కమాండ్ ఇది ఏంటి అనేది మీకు తెలిసిద్ది గోయింగ్ ఫార్వర్డ్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్దంటే, ఇది ఏపీఐ కాల్ ఈ
ఈ చూస్తే ఏపీఐ కాల్ త్రూ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ నుంచి ఇక్కడికి వెళ్ళిద్ది అనమాట. సో ఈ ఏపీఐ సర్వర్లో అథెంటికేషన్ జరిగింది. ఈ క్యూబిసిటిఎల్కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది ఏపీఐ సర్వర్లో ఇది అగైన్ బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ పంపిస్తే అప్పుడు దీంట్లో ఉన్న పార్ట్స్ మనకి ఇక్కడికి వస్తాయి అనమాట. ఇది అందుకని ఇప్పుడు ఏంటంటే మనం ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ అంటే నథింగ్ బట్ మినీ క్యూబ్ అవన్నీ ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యూబ్సిటిఎల్ కూడా ఇదే సర్వర్లో ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే యూజువల్గా మనకి ఈ మినీ క్యూబ్లోనే మనం ఉన్నాం కాబట్టి అన్నీ ఇక్కడే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడే మనం మినీ క్యూబ్లోనే కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ క్యూబ్సిటిఎల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మినీ క్యూబ్ వేరు, ఈ క్యూబ్సిటిఎల్ సాఫ్ట్వేర్ వేరు. సో ఇప్పుడు ఈ యాజ్ పర్ ద డాక్యుమెంట్ ప్రకారం మనం ఇప్పుడు ఈ మినీ క్యూబ్ని లైక్ క్యూబ్సిటిఎల్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇది కూడా సేమ్ ఇదేం చేస్తుందంటే 2 థింగ్స్. ఒకటి మనం wget కమాండ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కర్ల్ కమాండ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేం చేస్తుందంటే కర్ల్ అనే కమాండ్ మీకు రెస్పాన్స్ అనమాట. రెస్పాన్స్ ఏదైనా రావాలి ఇంటర్నెట్ నుంచి అంటే కర్ల్ కమాండ్ యూజ్ చేసి పర్టికులర్ దానికి రెస్పాన్స్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కర్ల్ కమాండ్ ఈ పర్టికులర్ storage.google.comకి వెళ్ళి ఈ క్యూబ్సిటిఎల్ సాఫ్ట్వేర్ ఉందా లేదా అని ఉంటే దాన్ని మనం ఇక్కడికి డౌన్లోడ్ చేస్తాం అన్నమాట. అది మినీ లైక్ కర్ల్ కమాండ్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ క్యూబ్సిటిఎల్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. చూస్తే మీరు ఇక్కడ ఏంటంటే కర్ల్ కమాండ్తో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మినీ wgetతో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ద డాక్యుమెంట్ ప్రకారం ఇది కర్ల్ కమాండ్ తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఒకటేంటంటే ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత ఇది రన్ చేసినా వర్క్ అవుద్ది. అలా అన్నీ ఎలా పడితే అలా రన్ చేస్తే వర్క్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ముందు క్రియేట్ చేసి ఇది తర్వాత రన్ చేస్తే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే క్యూబ్సిటిఎల్ రావాలంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలి కదా! అందుకని యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం చేస్తే సరిపోద్ది. జనరల్‌గా ఏంటంటే ఈ 2 సంగతి చెప్తున్నాను. ఫస్ట్ ఇది చేసి తర్వాత ఇది చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ రివర్స్ ఉంది. ఎలా చేసినా ప్రాబ్లమ్ లేదు. సో ఫస్ట్ ఇది జస్ట్ ఉన్నదానికి పర్మిషన్స్ ఇస్తున్నాను. మీకు పర్మిషన్స్ ఓకే. పర్మిషన్స్ ఇస్తే ఇలా వచ్చిందనమాట. అంతకుముందు ఇలా లేదు. అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ వచ్చినాయి. ఎక్స్ అంటే ఇలా వస్తాయి. అంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు WX కొట్టాం కాబట్టి ఇక్కడ. మరి అంతకుముందు కూడా దీనికి ఇచ్చాం కదా అంటే అది మనం యూజర్ లోకల్ బిన్‌లో ఇచ్చాం. యూజర్ లోకల్ బిన్‌లో మినీ క్యూబ్‌కి ఇచ్చాం. సో ఇక్కడేంటంటే ముందే పర్మిషన్ ఇచ్చి తర్వాత ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. ఇక్కడేమో దాంట్లోకి మూవ్ చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చాం. ఎలా అయినా ఓకే. ఇప్పుడు ఈ క్యూబ్సిటిఎల్, మినీ క్యూబ్ అన్నీ సర్వర్‌లోనే ఉన్నాయండి. సో మనం క్యూబ్సిటిఎల్ వర్షన్ చెక్ చేయాలంటే ఈ కమాండ్ రన్ చేస్తే క్యూబ్సిటిఎల్ వర్షన్ చెక్ చేయొచ్చు. ఇది క్యూబ్సిటిఎల్ వర్షన్. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేసాం. తర్వాత మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేసాం. తర్వాత కుబర్నెటీస్ క్యూబ్సిటిఎల్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇంతవరకే. తర్వాత ఇక్కడేంటంటే ఈ మినీ క్యూబ్‌ని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ మినీ క్యూబ్ కూడా చెప్పాను కదా! మినీ క్యూబ్ అంటే కుబర్నెటీస్ క్లస్టర్. ఈ కుబర్నెటీస్ క్లస్టర్ అండర్‌లేయింగ్‌గా మీకు దాని లోపల మనం డాకర్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మినీ క్యూబ్ స్టార్ట్ డ్రైవర్ అనమాట. డాకర్ అనే డ్రైవర్‌ని యూజ్ చేస్తాం. అంటే అండర్‌లేయింగ్‌గా మనకి బేసిక్‌గా డాకరే ఉంటది. సో ఇప్పుడు మీరు మినీ క్యూబ్ స్టార్ట్ ఇది మనం రన్ చేయండి. మేబీ ఇట్ టేక్స్
యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే kubectl get nodes అందాం. చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఈ kubectl అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు మనకు ఆల్రెడీ kubectl అనేది ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి kubectl ఇదయింది. kubectl గెట్ నోడ్స్ అని మనం టైప్ చేస్తే ఎన్ని నోడ్స్ ఉన్నాయో చెబుతుంది. మనకేంటంటే ఒక నోడే ఉంది. అదేంటంటే అదే ఈ మినీ క్యూబ్ నోడ్. దెన్ దీంట్లోనే కంట్రోల్ ప్లేన్ అంతా ఉంటది. కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్స్ అన్నీ ఒకటే నోడ్‌లో ఉంటాయన్నమాట. మనం kubectl గెట్ నోడ్స్ అని కొట్టంగానే మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయనేది ఇలా మనం kubectl అన్ని kubectlతోనే స్టార్ట్ అవుద్ది కమాండ్. సో, kubectl గెట్ ఎన్ఎస్ అన్నామనుకోండి. ఎన్ఎస్ అంటే నేమ్ స్పేసెస్. kubectl గెట్ ఎన్ఎస్ అనొచ్చు. లేకపోతే kubectl గెట్ నేమ్ స్పేసెస్ అనొచ్చు. kubectl గెట్ నేమ్ స్పేస్. ఇక్కడ మనకేంటంటే డిఫాల్ట్‌గా ఇవన్నీ నేమ్ స్పేసెస్ అంటారు. డిఫాల్ట్ అనేది ఒక నేమ్ స్పేస్ ఉంటది. దెన్ మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయటం అంటే యాడ్ ఆన్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే యాడ్ ఆన్స్ అంటే ఇంగ్రెస్‌ని యాడ్ చేయటం, అలానే కంట్రోల్ ప్లేన్‌ని యాడ్ చేయటం. ఇవన్నీ కొత్తగా ఏదన్నా చేయాలంటే ఈ మినీ క్యూబ్ ఈ యాడ్ ఆన్స్‌ని యాడ్ చేయాలన్నమాట. సో, ప్రెజెంట్ యాడ్ ఆన్స్‌ని ఏమి యాడ్ చేయట్లేదు. సో, తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీటినన్నిటిని నేమ్ స్పేసెస్ అంటారు. నేమ్ స్పేసెస్ అంటే ఏంటి అని మీరంటే యాక్చువల్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతా ఉంటారనమాట. వాట్ ఈస్ ద నేమ్ స్పేస్ ఇన్ కుబర్నెటిస్ క్లస్టర్ అనేది. సో, కుబర్నెటిస్ క్లస్టర్‌లో నేమ్ స్పేస్ అంటే మనం అర్థం కావటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హౌస్ అనుకోండి. ఇందులో మీకు ఓన్లీ ఇది మొత్తం ఒకటే రూమ్ అనుకోండి. ఇది మొత్తం ఒకటే రూమ్ అయితే దెన్ ఇంత స్పేస్ అంటే ఎక్కువ స్పేస్ ఉంది. మనం ఒకటే రూమ్‌ని మనం ఆహ్, ముంచితే అంటే మల్టిపుల్ రూమ్స్ చేయకుండా ఒకటే రూమ్ యూజ్ చేస్తే ఎక్కువ మంది ఇదే రూమ్‌లో ఉంటే లైక్ ఇట్ వోంట్ ఎఫెక్టివ్‌గా మనం యూజ్ చేసుకోలేము ఉన్న స్పేస్‌ని. ఇక్కడ మనం యూజువల్‌గా ఏం చేస్తారు ఉన్న హౌస్‌ని జనరల్‌గా మల్టిపుల్ రూమ్స్‌గా డివైడ్ చేస్తాం. ఉన్న హౌస్‌ని ఏం చేస్తాం మల్టిపుల్ రూమ్స్‌గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్‌రూమ్ అని, హాల్ అని. దీనివల్ల ఏమవుతదంటే స్లో బెడ్‌రూమ్‌లో ఉండే వాళ్ళకి దీనికి కనెక్టివిటీ ఉండదు కాబట్టి జస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఈళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటదనమాట. అంటే ఏంటి మనం ఎఫెక్టివ్ యూసేజ్ కోసం మనం ఒక హౌస్‌ని మల్టిపుల్ రూమ్స్‌గా డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా అలానే మనం ఒక కాలనీ ఉంది అంటే ఒక కాలనీలో మల్టిపుల్ రోడ్స్, మల్టిపుల్ హౌసెస్ కడతాం. ఎఫెక్టివ్‌గా మనం యూజ్ చేసుకోవటానికి. సో, ఇక్కడ మనం ఒక క్లస్టర్ ఉందనుకోండి. ఇదొక క్లస్టర్ అనుకోండి. సో, ఈ క్లస్టర్‌ని యూజువల్‌గా ఏంటంటే, మల్టిపుల్ నేమ్ స్పేసెస్‌గా మనం డివైడ్ చేస్తాం. అంటే ఆల్రెడీ కొన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1, 2 ఇలా మనం మల్టిపుల్ నేమ్ స్పేస్ ఉన్నాయి. ఇవన్నీ 4 నేమ్ స్పేసెస్. ఇంకా మనం క్లస్టర్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసామనుకోండి, నేమ్ స్పేస్ కొత్తగా క్రియేట్ చేయకపోతే ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో డిప్లాయ్ అయిపోతాయి అన్ని పాడ్స్ ఇయన్నీ. సో, అలా కాకుండా ఏంటంటే, మనం ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవటానికి క్లస్టర్‌ని ఇలా నేమ్ స్పేసెస్‌గా డివైడ్ చేస్తాం. ఈ నేమ్ స్పేస్‌ని మనం వర్చువల్ క్లస్టర్ కూడా అనొచ్చు అర్థం కావటానికి. ఎందుకంటే, మనం ఈ పర్టిక్యులర్‌గా ఒక నేమ్ స్పేస్‌లో డిప్లాయ్ చేస్తే అండర్‌లేయింగ్‌గా ఉండే నోడ్స్‌లో డిప్లాయ్ అవుతాయి. ఓకే. ఆహ్, ఇది అందుకని ఏంటంటే, ఈ నేమ్ స్పేస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఎ వర్చువల్ క్లస్టర్. వీ కెన్ ఏబుల్ టు సెపరేట్ ది అప్లికేషన్స్. వీ కెన్ బెటర్ టు యూజ్ ద నేమ్ స్పేసెస్ అనమాట. నేమ్ స్పేస్ అనేది యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఫాల్ట్ అనేది కామన్‌గా ఉండే నేమ్ స్పేస్. అంటే మీరు పర్టిక్యులర్‌గా ఈ నేమ్ స్పేస్‌కెళ్ళాలి అని చెప్పకపోతే దెన్ యూజువల్‌గా ఎవరన్నా వచ్చారనుకోండి గెస్ట్‌లు, మనం ఈ బెడ్‌రూమ్‌లోకి ఎళ్ళమని చెప్పనంత వరకు జస్ట్ వాడెళ్ళడు. హాల్‌లోనే ఉంటాడు. అందుకే డిఫాల్ట్‌గా ఏంటి అందరికి కామన్‌గా హాల్ కాబట్టి. అట్లా మీరు అర్థం చేసుకుంటే ఈ అర్థం కావటం కోసం డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్‌లో మనం ఏదన్నా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే అక్కడ డిప్లాయ్ అవుతాయి. సో, ఇందులో మనం ఏంటంటే ఎక్కువగా క్యూబ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే kubectl గెట్ పాడ్స్ అంటాము. సో, ఇక్కడ పాడ్స్ అంటే ఏంటంటే ఎ స్మాల్ ఎంటిటీ ఇన్ కుబర్నెటిస్. ఈ పాడ్స్‌లోనే మనకి కంటైనర్స్ ఉంటాయన్నమాట. ఓకే. కంటైనర్స్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ది పాడ్స్. మనం ఇప్పుడు kubectl గెట్ పాడ్స్ -n క్యూబ్ సిస్టమ్ అన్నామనుకోండి.
సో, ఇందులో మనకి ఇక్కడ అవన్నీ చూస్తే ఇక్కడ మనకి ఏపీఐ సర్వర్, కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్, స్టోరేజ్ ప్రొవిజనర్, కోర్ డిఎన్ఎస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇదైనాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం అంతకుముందు చెప్పుకున్న కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్స్ ఇవన్నీ ఒకటే నోడ్‌లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రోల్ ప్లేన్ అన్నాం అనుకోండి. ఇది వర్కర్ నోడ్ అన్నాం అనుకోండి. ఈ కంట్రోల్ ప్లేన్‌లో ఏమేమి ఉంటాయని చెప్పాం మనం? ఒకసారి ఆ డయాగ్రామ్‌కెళ్తే మీకు ఇది కంట్రోల్ ప్లేనే. ఇది ఇది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఇది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఏది కావాలని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన క్లస్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు మినీ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లస్టర్. దీంట్లో మనకేంటంటే మనకి ఒకటే సర్వర్‌లో కంట్రోల్ ప్లేన్ ఉంది. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఒకటే సర్వర్‌లో ఉన్నాయన్నమాట. యూజువల్‌గా అయితే మినీ క్యూబ్ కాకుండా నార్మల్ సర్వర్ అయితే ఈ కంట్రోల్ ప్లేన్ అనేది ఒక సర్వర్‌లో ఉంటది. ఈ నోడ్స్ అనేవి సెపరేట్ సర్వర్‌లో ఉంటాయి. బట్ ఇప్పుడు మన కేస్‌లో ఇది, ఇవన్నీ ఒకటే సర్వర్‌లో ఉన్నాయన్నమాట. ఒకటే సర్వర్‌లో ఉన్నాయి. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈటీసీడీ, షెడ్యూలర్, కంట్రోలర్, ఈ ఏపీఐ సర్వర్ ఇవన్నీ ఏ నేమ్ స్పేస్‌లో అంటే ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. సో, ఇన్ ఇన్ విచ్ నేమ్ స్పేస్ do you have like this cube API server, scheduler or control manager and etcd is available? Or in cube system namespace, what are the components or what are the pods are available? In two ways లో అడగొచ్చు. ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయని. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్‌లో మనకి బేసిక్‌గా ఏపీఐ సర్వర్ ఉంటది. అలానే కంట్రోల్ మేనేజర్ ఉంటది. క్యూబ్ ప్రాక్సీ వచ్చేసరికి ఇదేంటంటే క్యూబ్ సిస్టమ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్కర్ నోడ్ అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి కాబట్టి క్యూబ్ ప్రాక్సీ. క్యూబ్ ప్రాక్సీ అనేది వర్కర్ నోట్స్‌లో ఉంటది. మాస్టర్‌లో ఉంటది. అది ఇక్కడ కామన్‌గా డిస్‌ప్లే చేసి షెడ్యూలర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మనం ఇది క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్‌లో ఐ థింక్ సో క్యూబ్ పబ్లిక్‌లో ఏమీ ఉండవు. kubectl get pods క్యూబ్ పబ్లిక్. సో, ఇందులో ఏం రిసోర్సెస్ లేవు. అలానే ఇంకొక డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో చూద్దాం. kubectl get pods -n డిఫాల్ట్. ఇందులో కూడా ఏమీ లేవన్నమాట. అంటే జస్ట్ మీకు ఓన్లీ క్యూబ్ సిస్టమ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మీకేమర్థమైంది? ఒక కుబర్నెటిస్ క్లస్టర్‌ని క్లస్టర్ అంటే ఇప్పుడు మీరు మళ్ళా ఇందులో మల్టిపుల్ నోడ్స్ ఉన్న మినీ క్యూబ్‌లండి. మినీ క్యూబ్‌ని ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏంటనేది అర్థమైంది. సో, దీంట్లో నేనిప్పుడు ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి అంటే యూజువల్‌గా ఎలా ఉంటదంటే మామూలుగా ఎలా డిప్లాయ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్లస్టర్ అనుకోండి. ఇది క్లస్టరు. సో, ఇది జెన్కిన్స్ అనుకోండి. ఈ జెన్కిన్స్ నుంచి ఈ క్లస్టర్‌కి కనెక్ట్ అయ్యి, ఈ క్లస్టర్‌లో మనం ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు అప్లికేషన్‌ని. సో, ఈ జెన్కిన్స్‌లో మనం స్క్రిప్ట్స్ రాసామనుకోండి. అంటే ఇక్కడ ఎలా డిప్లాయ్ చేయాలి? ఇక్కడ ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి? స్క్రిప్ట్స్ రాస్తే ఈ జెన్కిన్స్ ఇక్కడ కనెక్ట్ అయ్యి, సో, ఇందులో ఎగ్జిక్యూట్ చేస్తాయి. అది యూజువల్‌గా ఫాలో అయ్యే ప్రాసెస్ ఇండస్ట్రీలో గాని, కంపెనీస్‌లో గాని. ఆర్ అదర్‌వైజ్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ జెన్కిన్స్ ఈ రెండిటికి కనెక్ట్ అవ్వకుండా ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా ఈ క్యూబ్స్ మీ లోకల్ మిషన్ నుంచి లోకల్ ల్యాప్‌టాప్ మిషన్ నుంచి క్లస్టర్‌కి కనెక్ట్ అయ్యి, మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి, ఇక్కడ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఈ సర్వర్‌లో కనెక్ట్ అవుతాయి. సో, ఇప్పుడు మన కేస్‌లో ఏంటంటే ఆల్రెడీ మనం ఒక సర్వర్‌లో ఉన్నాము. EC2 ఇన్‌స్టాన్స్‌లో. ఇక్కడే మినీ క్యూబ్ ఉంది. ఇక్కడే కేసీఎల్ ఉంది. అంటే ఇంక మనం దీంట్లో డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది. మనం మళ్ళా లోకల్ ల్యాప్‌టాప్ నుంచి క్లస్టర్ కనెక్ట్ అవ్వటం ఇంత అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ మనం ఇదే సర్వర్‌లో ఉన్నాం కాబట్టి. సో, అదే లోకల్ నుంచి కుబర్నెటిస్ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలనుకున్నాం అనుకోండి. లోకల్‌లో మనం kubectl అనే కమాండ్ యూజ్ చేయాలి. దాని నుంచి కనెక్ట్ అవ్వాలన్నమాట kubectl అని. అది మీరు ఈకేఎస్ క్లస్టర్ కనెక్ట్ చూసినప్పుడు నేను మెన్షన్ చేస్తానది.
సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఎలా చేస్తాం ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అంటే మనం బేసిక్ కుబర్నెటిస్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలంటే దానికి ఒక యామెల్ ఫైల్స్ కావాలండి. సో మీరు దీన్నే కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు. మీరు సింపుల్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి అడిగిన సో హౌ టు డిప్లాయ్ Nginx application ఇన్ కుబర్నెటిస్. కుబర్నెటిస్లో మనం ఎలా డిప్లాయ్ చేయాలి అప్లికేషన్ అంటే ఫస్ట్ అది ఏం చెప్తుంది, ప్రిపేర్ కుబర్నెటిస్ క్లస్టర్. ఆల్రెడీ మనం కుబర్నెటిస్ క్లస్టర్ని ప్రిపేర్ చేసాం. సో క్రియేట్ డిప్లాయ్మెంట్ ఫైల్ అంటే ఇలా ఒక డిప్లాయ్మెంట్ ఫైల్ని మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత ఇది ఫైల్ అనుకున్నారనుకోండి. సో ఇలా మనం ఒక డిప్లాయ్మెంట్ ఫైల్ క్రియేట్ చేయాలి. దాంట్లో మనం డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత డిప్లాయ్మెంట్ అయిపోతే సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. సర్వీస్ దెన్ దాని నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇది యూజువల్‌గా డిప్లాయ్మెంట్ చేయటం, దాన్ని యాక్సెస్ చేసుకోవటం. ఇదేంటంటే డిప్లాయ్మెంట్ అనేది ఒక ప్రాసెస్. లైక్ మనం మల్టిపుల్ పాడ్స్ డిప్లాయ్మెంట్ కాకుండా సింపుల్‌గా ఒక పాడ్‌లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ అప్లికేషన్ విత్ సింగిల్ పాడ్. సో సింగిల్ పాడ్‌తో డిప్లాయ్ చేయమంటే పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తా. అంటే దేనికైనా ఇలా ఒక యామెల్ ఫైల్ అయితే కామన్. మనకేం కావాలి, ఇలా మనం ఒక యామెల్ ఫైల్‌ని రాసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యామెల్ ఫైలు మీరు ఇలా ఏం కావాలో మెన్షన్ చేసి అడిగితే చాట్ జీపీటీ ఇస్తది. లేదా అఫీషియల్ డాక్యుమెంట్‌కెళ్ళామనుకోండి. సో మనకిక్కడ కుబర్నెటిస్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటది. ఈ అఫీషియల్ డాక్యుమెంట్‌లోకెళ్ళి జస్ట్ మనం క్రియేట్ పాడ్ అంటే మనకి దానికి సంబంధించిన ఇది పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ అన్నమాట. సో ఇలా దీన్ని జస్ట్ యూ కెన్ కాపీ దీంట్లో జస్ట్ pod.yml అంటే ఈ పేరు ఇలానే ఉండాలని అవసరం లేదు. మీ ఇష్టం. హనుమంతరావు.yml అని పెట్టుకోవచ్చు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. దాంట్లో ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్. సో ఇన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు kubectl గెట్ పాడ్స్ అంటే ఇది ఎక్కడ చెక్ చేసుకుంటదంటే పాడ్స్ ఉన్నాయా లేదా అనేది బై డిఫాల్ట్‌గా డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో చెక్ చేసుకుంటది. డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో చెక్ చేసుకుంటదనమాట. ఎక్కడ చెక్ చేసుకుంటది? డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో చెక్ చేసుకుంటది. kubectl గెట్ పాడ్స్ అంటే ఇక్కడ చూసారా? నో రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. మీరు ఇక్కడ ఏమి నేమ్ స్పేస్ మెన్షన్ చేయకపోతే kubectl గెట్ పాడ్స్ అని కొడితే అది ఏం చెక్ చేసుకుంటదంటే డిఫాల్ట్‌గా డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఏమన్నా ఉన్నాయా అనేది. అది స్పెసిఫిక్‌గా మనం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్‌గా ఒక వాల్యూ ఉంటది. ప్రతిదానికి దేనికైనా అట్లా ఇక్కడ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అది. మీరు kubectl గెట్ పాడ్స్ అనంగానే ఏమి అడగకపోతే అది డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఏమున్నాయో చెప్పిద్దనమాట. ఓకే. ఇక్కడ మీరు ఈ జస్ట్ మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేశారు. దీన్ని ఏం చేయాలంటే అప్లై చేయాలి. అప్లై గాని, క్రియేట్ గాని మీరేం చేయాలంటే kubectl క్రియేట్ -f pod.yml. సో మీరు ఇలా చేశారనుకో ఇప్పుడు మీకేంటి జస్ట్ పాడ్ క్రియేట్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే కంటైనర్స్ అని క్రియేట్ అవ్వవు. పాడ్స్ క్రియేట్ అవుతాయి కుబర్నెటిస్‌లో. ఆ పాడ్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి. గుర్తుపెట్టు. పాడ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ దానికి పర్టిక్యులర్ డెఫినిషన్ అంటే పాడ్ ఈస్ ఎ స్మాల్ ఎంటిటీ ఆర్ స్మాల్ ఆబ్జెక్ట్ ఇన్ ద కుబర్నెటిస్ క్లస్టర్.
సో వేర్ వీ కెన్ మెన్షన్ ఆర్ డిప్లాయ్ ది కంటైనర్స్ ఇన్ ద పర్టికులర్ పాడ్స్ అనమాట. అంటే పాడ్స్లో బేసిక్గా కంటైనర్స్ ఉంటాయి అనమాట. పాడ్ కంటూ పర్టికులర్గా ఏమీ యూజ్ ఏం లేదు, దాని లోపల కంటైనర్స్ ఉంటాయి. ఆ పాడ్ లోపల ఒక కంటైనర్ 2 కంటైనర్స్ ఏదైనా ఉంచుకోవచ్చు. అంటే ఇది అంటే ఒకదానికి ఇంకొక దానికి మనం ఒక లేయర్ లాగా అనమాట కంటైనర్స్కి. సో ఇప్పుడు మనం kubectl get పాడ్స్ అన్నాం అనుకోండి, మీకు అంతకుముందు kubectl గెట్ పాడ్స్ అంటే ఏమీ రాలేదు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో. నో రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాడ్ క్రియేట్ అయిందనమాట. అబ్జర్వ్ చేస్తారా, ఒక పాడ్ క్రియేట్ అయింది. ఈ పాడ్లో ఇదేమో పాడ్ నేము, దానికి స్టేటస్ ఏంటి, రన్నింగ్ స్టేట్లో ఉంది. రీస్టార్ట్స్ ఏమన్నా అయినాయా, లేదు. ఎప్పుడు క్రియేట్ అయింది, ఏజ్ 53 సెకండ్స్. 1/1 అంటే ఒకటే పాడ్ ఉంది, అది లైవ్లో ఉంది. 1/1 అంటే 0/1 అంటే ఒక పాడ్ ఉంది, ఆ పాడ్ డౌన్లో ఉంది అన్నట్టు మీనింగ్ అట్లా ఉంటుంది. సో మీకు 1/1 వచ్చింది. ఓకే, అంటే ఒక పాడ్లో ఒక కంటైనరే ఉన్నట్టు. 2 కంటైనర్స్ ఉంటే 2/2 అని వస్తది. అంటే ఒక పాడ్‌లో 2 కంటైనర్స్ అన్నమాట. సో ఇది జస్ట్ మనం ఒక పాడ్‌ని ఎలా ఇచ్చేయాలి. ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్‌కెళ్ళి మనం సో ఇదే మేనిఫెస్ట్ ఫైల్స్ వాటి గురించి రేపు డిస్కస్ చేద్దాం. దీన్ని మనం స్పెసిఫిక్‌గా ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయొచ్చు. kubectl లైక్ క్రియేట్ నేమ్ స్పేస్ dev1 మెన్షన్ చేసాం కూడా. dev-ns అన్నాం అనుకోండి, మనకి dev నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. kubectl get ns అంటే kubectl get ns అంటే అంతకుముందు ఓన్లీ మనకి 4 ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఒక నేమ్ స్పేస్ వచ్చిందనమాట, dev-నేమ్ స్పేస్ అని. సో ఈ పాడ్ ఇందాక మనం డిఫాల్ట్ మేనిఫెస్ట్లో డిఫాల్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అయింది. ఇప్పుడు అదే మేనిఫెస్ట్ ఫైల్ని మనం రన్ చేసాం అనుకోండి, -n dev-ns అంటే మనకి సేమ్ పాడ్ డిఫాల్ట్ నేమ్ స్పేస్లో కూడా వస్తుందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే kubectl pod.yml. ఇప్పుడు దాన్ని ఎక్కడ క్రియేట్ చేసాం, kubectl get pods -n dev-ns డిఫాల్ట్ నేమ్స్ అంటే ఒకటే అప్లికేషన్ని మనం డెవ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేసాం, డిఫాల్ట్ నేమ్ స్పేస్లో డిప్లాయ్. సో ఇది జస్ట్ ఓన్లీ పాడ్. సో అలానే పాడ్ మేనిఫెస్ట్ ఫైల్స్ డీటెయిల్స్ ఏముంటాయి, డిప్లాయ్మెంట్ ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, ఈ పాడ్ని మళ్ళీ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే అప్లికేషన్ పాడ్ లోపల ఉన్న అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది కుబర్నెటిస్ చాలా టాపిక్స్ ఉంది, చాలా ఉంటుంది. దాన్ని విల్ డిస్కస్ లేటర్. ఓకే.